అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం మన తెలంగాణ ముఖ్యమంత్రి గారి సిపిఆర్ఓ అంటే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గారి ఒక ట్వీట్ అండి. దేశంలోనే కృత్రిమ మేధస్సు సాంకేతికను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతున్న తొలి రాష్ట్రం తెలంగాణ అంట. ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారంట, ఏఐ పాఠాలు. అయితే ఒకటి ప్రజా సంకల్పం ద్వారా సిపిఆర్ఓ గారిని, సీఎం టు సిపిఆర్ఓ తెలంగాణ గారిని మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం. అసలు ఇంకా వీళ్ళు ఏబిసిడీలు కూడా రావు వీళ్ళకి, మన తెలంగాణ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, అన్ని శాఖల ఏబిసిడీలు రావు. ఫస్ట్ ఏబిసిడీలు నిలిపేయండి. ఎందుకంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా నిత్యం అవినీతి అక్రమాల మీద ఎన్నో వార్తా కథనాలు, అంటే ప్రజా శ్రేయస్ కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే జర్నలిస్టులు వార్తా కథనాలు ఇస్తున్నా కూడా ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఇలా చర్యలు తీసుకోవట్లేదు. స్పందించడం పక్కా పెట్టి అసలు చర్యలు కూడా లేవు, ఏం లేవు. దానికి రిప్లై కూడా ఉండదు మళ్ళీ. అంటే ఫస్ట్ వీళ్ళకి ఏబిసిడీలు నేర్పియండి, తర్వాత ఆ సాంకేతిక దాని గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తాను. అప్పుడు వాళ్ళకి అది నేర్చుకోవడానికి ఇంకా వాళ్ళకి 30 సంవత్సరాలు పడుతుంది నాకు తెలిసి, 30-40 సంవత్సరాలు. అప్పుడు రిటైర్ అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే అవినీతికి అలవాటు బాగా తినడానికి బాగా అలవాటు పడ్డారు. అంటే మీ యొక్క ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం నుంచి అట్లానే ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారిక మద్దతు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్, దీంట్లో స్పందించిన అధికారుల చర్యలు తీసుకుంటారని చెప్పండి. గతంలో ఎన్నో వీడియోలు తీసాం, మళ్ళీ ఈ వీడియో తీయాల్సి వస్తుంది. వాళ్ళకి శిక్షణ కాదు, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలంటే ఏబిసిడి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అని నేర్పేయండి ఫస్ట్. మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ప్రభుత్వ అధికారిక మాధ్యమాలలో స్పందించని అధికారుల మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు చెప్పండి మీరు ఫస్ట్. సాంకేతిక గురించి తర్వాత మాట్లాడదాం.